నీకెందుకు వాంతులయ్యే? మర్యాదగా నిజం చెప్పు, ఏమైంది నీకు? నాకేమవుతుంది? నాకేం కాలేదు. అయినా నేనేం దాయట్లేదు కూడా. ఎవరికైనా వాంతులు ఎందుకు అవుతాయి? కడుపులో ఏమైనా గడిబిడి అవుతే వాంతులు అవుతాయి. అందుకే వాంతైంది. నేనేమైనా 13 ఏళ్ల బాలకుమారిని అనుకుంటున్నావా నువ్వు? ఈ వాంతులు నువ్వు చెప్పిన వాంతుల్లాగా లేవు. నాకు నిజం చెప్పు, ఏమైంది నీకు? అవును, మరి మీకు తెగ తెలుసని వాంతుల్లో తేడా తెలిసిపోతాయంట. ఒకవేళ అంత తెలిస్తే మీరు వాంతుల డాక్టర్ అయిపోవచ్చు కదా. నేను ఒక పని చేస్తాను. ఇంకోసారి నా కడుపులో నొప్పి వస్తుంది కదా, అప్పుడు నేను ఉనుసుకు చెప్తాను, నన్ను డాక్టర్ దగ్గరికి వద్దు, నీ దగ్గరికి తీసుకు. అదే నాకు కాదు, ఉనుసుకి కడుపులో నొప్పి వచ్చింది. తనని డాక్టర్ దగ్గరికి తీసుకు. ఓరు దేవుడా, మీరు నా ఎదురుగా ఉన్న ప్రతిసారి నాకు బుర్ర పని చేయడం మానేస్తుంది. నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాను కూడా. నేను ఇంకా వెళ్తున్నాను. నేనేమనుకుంటున్నానంటే ఫార్మా కంపెనీ స్టోరీ రేపటికల్లా నేను రెడీ చేసేయగలను అని. ఇంకేదైనా స్టోరీ ఉంటే రాఘవ్. ఇప్పుడేంటి? మీరు పక్కా ప్యాంటే వేసుకుని వెళ్తున్నారు కదా? నేను నిన్ను వార్న్ చేస్తున్నాను రేఖ. ఎక్కడికి బయలుదేరు మిస్టర్ పొగరబోతు? గుడ్ మార్నింగ్. నువ్వు చాలా స్మార్ట్ అని అందరూ చెప్తున్నారు, కానీ నువ్వు రిప్లై కూడా ఇవ్వవు కదా, అందుకే స్మార్ట్ అని నేను అస్సలు అనుకోలేదు. హాయ్ హలో ఎప్పుడో ఒకసారి వచ్చే వాళ్ళకి చెప్తుంటారు, అంతేగాని ఇక్కడే ఉండిపోయే వాళ్ళకి కాదు. రాఘవ్ ఉద్దేశం ఏంటంటే గుడ్ మార్నింగ్ టు యూ టు రోహిత్. డోంట్ వరీ రేఖా, నువ్వు కవరప్ చేయాల్సిన అవసరం లేదు. సరే, ఒక విషయం చెప్పు, అమ్మ ఎక్కడుంది? రూమ్లోనే ఉన్నారు. సరే, నీకేదో పనుందని చెప్పావు కదా, అది చేసుకొని వచ్చేయచ్చు కదా. పనుంది, అది కూడా అమ్మతోనే. ఒకవేళ నీ ఇంట్రోగేషన్ పూర్తయిపోయింది అంటే నేను వెళ్ళొచ్చా? ఇతనికి అమ్మతో ఏం పని ఉంటుంది? ఒక్క నిమిషం, మీరు ఆఫీస్కి వెళ్తున్నారు కదా? ఇది నా ఇల్లే కదా రేఖ, ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్ళాలనేది నేను డిసైడ్ చేసుకుంటాను. ఈ తలపొగరికి పేరుకు తగ్గట్టు ఎప్పుడైనా తిక్క రావచ్చు. అమ్మా, చెయ్యి చాలా ఎక్కువే కాలింది. చాలు రోహిత్, ఇంకా నాకు వాదించాలని లేదు. కొంచెమే కాలింది. అయినా ఇంట్లో వాళ్ళకి కూడా ఏమైందో ఏంటో తెలియదు. చిన్న విషయాన్ని చాలా పెద్దగా చేస్తున్నారు. చూడమ్మా, ప్లీజ్ రోహిత్, నువ్వు మాత్రం ఇలా చేయకు. అమ్మా, దెబ్బ చిన్నదైనా పెద్దదైనా నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. విషయం ఏదైనా సరే నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పాలి, ప్లీజ్. సరే, నేను చెప్తాను. నువ్వు పేపర్స్ తీసుకొచ్చావా? అమ్మ, తీసుకొచ్చాను, కానీ ఇదంతా నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. నాకు గుర్తున్నంత వరకు నా ప్రతి డాక్యుమెంట్ మీద నువ్వే కదా సంతకం చేసావు. రోహిత్, ఇక నేను ప్రతిరోజు వచ్చి బిజినెస్ అయితే చూసుకోలేను. నువ్వు ప్రతిరోజు ఇక్కడికి రాలేవు. సో నువ్వు ఏదైతే డెసిషన్ తీసుకున్నావో అది చాలా కరెక్టే. ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? నేను అమ్మని నాతో పాటు ఇంటికి తీసుకొచ్చానని దానికి బదులుగా తన బిజినెస్ లాక్కుంటున్నావా? నువ్వు నీ హద్దులు దాటుతున్నావు. ఇది నాకు అమ్మకు సంబంధించిన విషయం, ఇందులో తల దూర్చొద్దు. రాంగ్. అమ్మకి సంబంధించిందంటే అది నాకు కూడా సంబంధించింది. ఎస్పెషల్లీ తన ఈ బిజినెస్, తను ఇది ఎంతో కష్టపడి నిలబెట్టింది. రాఘవ్, నువ్వు అమ్మ, అనుకున్నట్టుగా ఒక్క నిమిషం, ఇతనితో నేను మాట్లాడతాను. అయితే నీ ఉద్దేశం ప్రకారం అమ్మ బిజినెస్ని ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలనుకుంటున్నావు? నీకా? నువ్వుండగానే అమ్మ నడి రోడ్డు మీద చావు అంచుల వరకు వెళ్ళింది. తర్వాతి రోజు గీజర్ పేలటం వల్ల తన చేయి కాలింది. నువ్వు అమ్మని సరిగా చూసుకోవట్లేదు, ఇంకా బిజినెస్ ఏం చూసుకుంటావు? నాకు దీని గురించి ఏం మాట్లాడాలని లేదు. ఏదైతే జరిగిందో జరగకుండా ఉండాల్సింది. కానీ నిన్ను నువ్వు నాతో కంపేర్ చేసుకుంటున్నావు. కానీ నీలాగా నేను బిజినెస్ అయితే లాక్కోవాలని చూడట్లేదు కదా. ఆలోచనలు కేవలం నీకే వస్తాయా? నువ్వు ఒక బాధ్యత లేని మనిషివి. అంతకుమించి నువ్వు ఒక నిర్లక్ష్యపు కొడుకువి కూడా. అమ్మను నువ్వు అస్సలు డిజర్వ్ చేయవు. ఇన్నేళ్ల నుంచి అమ్మ నీతో లేకపోవడం చాలా మంచి పని అయింది. రోహిత్, నీకు అసలు ఎంత ధైర్యం? రోహిత్ వద్దు. రోహిత్, రోహిత్ ఆగు. రోహిత్, నా మీద ఒట్టే రోహిత్, ప్లీజ్. రాఘవ్, ఇదంతా నువ్వే చేసావా? నువ్వు
నువ్వు రోహిత్ మీద ఏవైతే నిందలు మోపుతున్నావో బిజినెస్ లాక్కుంటున్నాడని ఆ బిజినెస్ వీళ్ళ నాన్నగారిదే మిస్టర్ అరుణ్ ది. నేను జస్ట్ ఒక సైనింగ్ అథారిటీని అంతే. నాకు వీటి గురించి ఐడియా లేదు. నువ్వేదన్నా చేయడానికి ముందు ఎప్పుడు ఆలోచించావులే? నీకేమన్నా వచ్చంటే చెయ్యెత్తడం మాత్రమే, అరవడం, తిట్టడం. నీలో కేవలం పొగరు మాత్రమే ఉంది, ఇంకేం లేదు. అసలు నువ్వెవరినైనా ప్రేమిస్తావా? ప్రేమించడం మొదలు పెట్టావంటే లోపల నుంచి బయట వరకు పూర్తిగా మునిగిపోతావు, అంతేగా? అండ్ ఇంకోసారి నా మీద చెయ్యెత్తే తప్పు చేయకు. ఈసారంటే అమ్మ ఆపింది, ఇంకోసారి అస్సలు ఆగను నేను. నేను రాఘవన్ చూస్తాను. రోహిత్, నీ ముక్కులోంచి రక్తం వస్తుంది. పద, నేను నీకు ఐస్ ప్యాక్ ఇస్తాను. ఐస్ ప్యాక్. రేఖా, ఆ? నీ గుర్తుందా? మన చిన్నప్పుడు నేనేదైనా గేమ్లో నీ మీద గెలవాలి అనుకున్నప్పుడు నేను దెబ్బ తగిలినట్టు యాక్టింగ్ చేసేవాణ్ణి. అప్పుడు నువ్వు అన్నీ వదిలేసి నన్ను చూడడం కోసం వచ్చేసేదానివి. అండ్ నిన్నెప్పుడు అలా ఓడించేసేవాణ్ణి. గుర్తుంది. కానీ ఇప్పుడు కూడా నువ్వు దెబ్బ తగిలినట్టు యాక్టింగ్ చేస్తున్నట్టయితే రాఘవ్ కొట్టినా సరే నీ ముక్కు పగిలి ఉండకపోవచ్చు, కానీ నేను కొడితే కష్టమే. మిస్టర్ పొగర్బోతు, చెయ్యి అయితే చాలా గట్టిగానే తగిలింది. నువ్వు తప్పించుకు తిరుగుతున్నావుగా? ఇదెలాంటి పిచ్చి ప్రశ్న రోహిత్? లేదు, ఐమ్ సీరియస్. ఐ మీన్, ఆ మనిషికి కంట్రోల్ తక్కువ. నువ్వు తన చుట్టుపక్కల ఉన్నప్పుడు సేఫ్గా ఫీల్ అవుతున్నావు కదా, లేకపోతే తను ఎప్పుడైనా కోపంలో నీ మీద కూడా... రోహిత్ ప్లీజ్, నాకు తెలుసు మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదని, కానీ రాఘవ్ నా భర్త అండ్ ఆయన చాలా మంచి మనిషి కూడా. సో ఇప్పటి వరకు ఆయన గురించి నువ్వేదైతే అన్నావో అది నాకు కొంచెం కూడా నచ్చలేదు. ఆయన ఏం చేస్తున్నా, ఎలా రియాక్ట్ అవుతున్నా సరే అదంతా అమ్మ కోసమే చేస్తున్నారు. ఇవన్నీ నువ్వెందుకంటున్నావో తెలుసు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నీకు పతివ్రతలా ఉండాలని చాలా సరదా కదా. కానీ నిజమేంటంటే నీకు కూడా తెలుసు ఆ మనిషి నీకు అసలు కరెక్ట్ కాదు అని. నీకు రక్తం కారటం ఆగిపోయింది అండ్ నీకు చాలా పనుంటుంది కదా, సో తర్వాత కలుద్దా. ఆ రేఖ, కానీ నేను నీకోసం ఎప్పుడూ బిజీగా ఏముండను. ఒకవేళ ఏమైనా ఉంటే, ఎలాంటి విషయమైనా సరే నాకు ఒకసారి కాల్ చేయ, పర్లేదు. నాకు ఆఫీస్కి వెళ్ళటానికి లేట్ అవుతుంది. సీ యు, బాయ్.